అక్కడ శివాలయం. ఆలయానికి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటంటే ఆలయం బయట నిత్యం 365 రోజులు ఒక సెలయేరు పారుతుంటుందండి. ఆ సెలయేరు పక్కన మీ పాదరక్షలు వదిలేసి ఆ సెలయేరులో మీ పాదాలు శుభ్రం చేసుకుని ఆలయం లోపలికి వెళ్తే గంట ఉంటుంది. గంటను ఒకసారి మాత్రం మోగించాలి, 2-3 సార్లు ఎవరు మోగించకూడదు. అలాగే ఆలయం లోపల ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదండి. ఆలయం లోపల మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ యూజ్ చేయకూడదు. ఆలయం బయట మీ ఇష్టం, ఎన్ని ఫోటోలు కావాలంటే ఫోటోలు, ఎన్ని సెల్ఫీలు కావాలంటే సెల్ఫీలు, రీల్స్ కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఆలయం లోపల మాత్రం ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. అంటే ఆలయంలో ఎటువంటి పూజ వ్యవస్థ ఉండదండి. ఎవరి పూజ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి నమాజ్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవచ్చు. అది అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎటువంటి కానుకలు స్వీకరించబడవు. మీరు 100 లక్ష మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు తప్ప వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అక్కడ ఉన్న వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు ఐడెంటిటీ వారి సహకారంతో ఇక్కడ ఎక్కువగా దొరికేవి బ్యాంబోస్. ఆ బ్యాంబోతో హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారీ అమ్ముతూ ఉంటారండి. బ్యాంబో హర్ట్స్, బ్యాంబో ఫ్లవర్స్, బ్యాంబో షిప్స్ అని చెప్పి హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారీ అమ్ముతూ ఉంటారు. అవి కొనుగోలు చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అండ్ అక్కడ మీకు ఇచ్చే టైం ఓన్లీ 20 minutes అండి, 20 నిమిషాలు. 20 నిమిషాల్లో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మీరు బోట్లో ఉండాలి. ఆ బోటు ఈ బోట్ అని కన్ఫ్యూజ్ అవుతూ అక్కడ మనకి చాలా బోట్స్ ఉన్నాయి, చాలా క్రౌడ్గా ఉంది. సో ఆ బోటు ఈ బోట్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా మన బోట్లో ఎక్కేయండి. మన బోటు పేరు గుర్తుపెట్టుకుంటే అమరావతి. ఓకేనండి.